హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కన్యా. నేను మీ వెన్నెల్ని. సో వీడియో మొత్తం చూడండి. నా వీడియో మీకు నచ్చితేనే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఎంత ఓపిక్గా ఇప్పుడు వీడియో చూస్తే అంత తొందరగా యూట్యూబ్లో సక్సెస్ అనేది వస్తుందండి. మీరు ఓపిక్గా వీడియోనే చూడలేకపోతే మరి సక్సెస్ ఎలా వస్తుందండి? సో మనకు ఏ పని మొదలుపెట్టినా కూడా ఫస్ట్ ఓపిక అనేది ఉండాలి. అలాగే మన మీద మనకు గట్టి నమ్మకం కూడా ఉండాలి సక్సెస్ అవుతామని. అప్పుడే మనము యూట్యూబ్లోనే కాదండి, ఏ పని చేసినా కూడా సక్సెస్ అనేది వస్తుంది మన మీద మనకు గట్టి నమ్మకం ఉంటే. సో నేను థంబ్నెయిల్ ఇచ్చాను కదా, ఒక్క వీడియోతోటే సక్సెస్ అవ్వచ్చని. అవునండి, మనం ఒక్క వీడియోతోనే సక్సెస్ అవ్వచ్చండి. నాకైతే ఒక్క వీడియో ద్వారానే 4 monthsలో సక్సెస్ అనేది వచ్చిందండి. అంటే నేను ఫస్ట్ 2 months వరకు నేను మా కన్నయ్య, మా బాబు మామూలుగా ఆడుకునే మామూలుగా అలా వీడియోస్ అయితే చేశాను. తర్వాత ఎందుకో నాకు మంచిగా చేస్తే ఇంకా గ్రోత్ వస్తుంది కదా అనిపించి నేనైతే తర్వాత నా వాయిస్ తోటి నేను ఒక 2 వీడియోస్ చేశాను. తర్వాత 3వ వీడియోకి అంటే నాకు మంచి వ్యూస్ వచ్చాయి. అంటే ఆ ఒక్క వీడియో ద్వారానే నాకు 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు. అలాగే 4,000 వాచ్ అవర్స్ కూడా ఒక్క వీడియో ద్వారానే నాకు అయ్యిందండి. సో ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ మన వాయిస్ అలాగే మన ఫేస్ పెట్టి వీడియోస్ తీసుకోవాలండి, పక్క వాళ్ళే వాడుకోకుండా. సో ఎప్పుడైనా కూడా మన ఫేస్ పెట్టి మనం వీడియోలు చేసుకుంటే ఛానల్కి గ్రోత్ అనేది తొందరగా వస్తుందండి. మనం చేసే ఫస్ట్ 1-2 వీడియోలకే మంచి కంటెంట్ ఉండేలాగా చూసుకోవాలండి. యూట్యూబ్లో వీడియోలు పెడితే మంచి డబ్బులు వస్తాయి కదా వీడియోస్ ద్వారానే చేసేద్దామని కాకుండా అసలు యూట్యూబ్లో మనము ఎలా వీడియోస్ తీసుకోవాలి, ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి, అలాగే ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి ఏంటిది అనేది అయితే మొత్తం గ్రౌండ్ వర్క్ అయితే ఫస్ట్ నేర్చేసుకోండి. తర్వాత ఛానల్ అయితే స్టార్ట్ చేయండి. అలాగే మనం ఛానల్కి పేరు కూడా కొంచెం డిఫరెంట్గా పెట్టుకోండి. అంటే సెర్చ్లో చేయంగానే మన ఛానల్ పేరే వచ్చేటట్టు పెట్టుకుంటే ఏంటంటే తొందరగా ఎవరైనా సెర్చ్ చేస్తే తొందరగా గ్రోత్ అనేది వస్తుంది. అలాగే ఇంకోటి ఏంటంటే మనకు ఇప్పుడు ఏ విషయం మీద మనం వీడియో చేస్తున్నాము అంటే ఒకసారి మన ఫేస్ తోటి, ఇంకోసారి ఏదో సాంగ్ మీద అలా అది ఇది కాకుండా మనము కంటిన్యూగా ఒకే కంటెంట్ మీద వీడియో చేయాలి. అంటే ఇప్పుడు కుకింగ్ చేస్తున్నామే అనుకో, కంటిన్యూగా డిఫరెంట్గా కొంచెం వెరైటీగా చేస్తే సక్సెస్ వస్తుంది. మనము 1-2 వీడియోలు చేయగానే ఆగిపోతే ఏంటంటే సక్సెస్ అనేది రాదు. కొంచెం మీరు 1-2 వీడియోనే చేయండి, కాకపోతే అందులో మంచి కంటెంట్, మీ మాటలు ఏదో ఒక విధంగా వాళ్ళని అట్రాక్ట్ చేసుకునే విధంగా ఉంటే సక్సెస్ అనేది ఫాస్ట్గా వస్తుంది. సో ఇక ఏదో చేస్తున్నాం కదా అన్నట్టు చేస్తే సక్సెస్ రావడానికి టైం పడుతుంది. ఇంకోటి ఏంటంటే మీరు కంటిన్యూగా 1 month పెట్టండి వీడియో, డైలీ 2 రోజుకి 2 వీడియోస్ అట్లా చేయండి. అంటే ఒకరోజు 10 వీడియోస్ పెట్టేసి మరుసటి రోజు ఏం వీడియోలు పెట్టకుండా అట్లా కాకుండా మీరు రోజుకి 2 వీడియోస్ అట్లా మీరు అనుకోండి, రోజుకు నేను 2 వీడియోస్ అప్లోడ్ చేస్తా అని మీరు గట్టిగా అనుకొని నెల రోజులు 2 వీడియోస్ అప్లోడ్ చేయండి. సక్సెస్ అనేది పక్కా వస్తుంది, నాది గ్యారెంటీ. నేను చెప్తున్నా కదా, అలా అని ఏది పడితే అది పెట్టకండి. మీ సొంతంగా మీ ఓన్గా మీరు క్రియేట్ చేసుకున్నవే పెట్టండి. ఆ 1 month కూడా మంచిగా కంటెంట్ ఉండేలాగా మంచి వాయిస్ తోటి, మంచి క్లారిటీ వీడియోస్ తోటి. అంటే ఇప్పుడు ఎక్కువ ఏంటంటే స్టిచ్చింగ్ వీడియోస్ కానీ, లేదంటే నార్మల్ నీడిల్స్తో స్టిచ్ చేసుకునే వీడియోస్ కానీ, లేదంటే మనకు శారీస్ మీద మంచి అవగాహన ఉంటే, లేదంటే ట్రావెల్స్ కానీ, లేదంటే కుకింగ్ చేస్తూ మంచిగా మాటలు వచ్చినా కానీ, లేదంటే ఇప్పుడు ఎక్కువ ఏంటంటే మనకు విలేజ్ వాతావరణానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. ఆ టైప్లో వీడియోస్ కానీ, మనము వ్యవసాయం చేసుకునే అలాంటి వీడియోస్ కానీ, ఏది అంటే మనం ఏం చేస్తాము, మన క్యారెక్టర్ ఏంటి అంటే మనం సొంతంగా మనకి దేని మీద గట్టి పట్టు ఉంది ఏంటిది అనేది, మనం ఏ పనులు చేయగలుగుతున్నాము అనేది అయితే పెట్టండి. పర్ఫెక్ట్గా మీరు చేసే పనిని పర్ఫెక్ట్గా మీ గురించి మీ లాంగ్వేజ్ అంటే మీరు ఏదో కొత్తగా కాకుండా మీ లాంగ్వేజ్ గురించి మీరు అట్లా చేయండి. అంటే వేరే వాళ్ళే కాపీ చేయకుండా మీ ఓన్గా మీరు ఎంత క్రియేటివిటీగా ఎంత బాగా చేస్తారో మీకు అంత తొందరగా సక్సెస్ అవుతుందండి. పక్క వాళ్ళే చూసి కాపీ కొడితే సక్సెస్ అనేది రాదు. అలాగే ఏది పడితే అది పెట్టినా కూడా సక్సెస్ అనేది రాదు. మనం చేసే 1-2 వీడియోలైనా దాంట్లో మంచి కంటెంట్ ఉంటే మాత్రం ఆ 2 వీడియోలే చాలండి. నేను చెప్తున్నా కదా, 2 వీడియోస్ తోటే మీరు సక్సెస్ అయిన ఏ యూట్యూబ్ ఛానల్ అయినా చూడండి, 1-2 వీడియోస్ ద్వారానే వాళ్ళకి అనేది సబ్స్క్రైబర్స్ వస్తారు,
ఛానల్ అనేది మానిటైజేషన్ కూడా 1-2 వీడియోస్ ద్వారానే వస్తుందండి. ఇంకోటి ఏంటంటే ఎక్కువగా మనకు నాన్ వెజ్ ఫుడ్స్ మీద అయితే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయండి. చూస్తున్నారా మీరు వీడియోస్లలో చూడండి, ఎక్కువగా ఆ వీడియోస్ మీదనే మనకు వ్యూస్ అనేది వస్తున్నాయి. సో చూడండి, అలాగే మంచి మంచి కంటెంట్ ఉండే విధంగా అయితే చూసుకోండి ఛానల్లో. అలాగే పక్క వాళ్ళే కాపీ కొట్టకుండా చూడండి. ఛానల్కి అయితే మానిటైజేషన్ కాదు, అలాగే డబ్బులు ఇస్తే ఛానల్ మానిటైజేషన్ చేసి ఇస్తాము, ఛానల్కి 1K సబ్స్క్రైబర్స్ ఇస్తామని మాత్రం నమ్మకండి. మనం సొంతంగా మనం సాధించుకునే దానికి కంటే మనం కొన్న దాని మీద, అంటే మనం సొంతంగా సాధించుకునే దాని మీద మనకు, అంటే ఇది నేను సొంతంగా నా ఛానల్ని నేను గ్రోత్ చేసుకున్నా అనేది ఆ హ్యాపీనెస్ వేరు. మనం కొనుక్కున్న దాని మీద హ్యాపీనెస్ అనేది రాదు. సో ఏదైనా కూడా పట్టుదలతో చేస్తే సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుందండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి.